క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యొక్క వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మనం ఏర్పరచుకున్నటువంటి అంశం, టాపిక్ 7 రోజులు, 7 days. 6 రోజులు పని దినాలు, 7వ రోజు విశ్రాంతి దినం అని చెప్పుకుంటున్నాం. అంటే 6 రోజులు మీ ఉద్యోగాలు, మీ వ్యవసాయ పనులు, కూలి పనులు, వ్యాపారాలు, మీకు సంబంధించినటువంటి మరి అన్ని విషయాలు 6 రోజులు మీరు పరిదినాలుగా ప్రకటించుకొని చేసుకోండి. మీ పిల్లల చదువులైనను సరే. కానీ 7వ దినం విశ్రాంతి దినం అని చెప్పాడు. అంటే మనం అలసట తీర్చుకునే రోజు. అంటే 7 రోజుల్లో 6 దినాలు పని దినాలు, ఒక దినం మాత్రం మనకు రెస్ట్ అన్నమాట. బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. సృష్టిని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల ప్రకారంగా చూస్తున్నాం. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు. ఈ 6 రోజులు ఏం చేయబడ్డాయి అనే దాని గురించి మనం వింటున్నాం. దేవుని దృష్టిలో మనకు ఒక రోజు అయితే ఆయనకు 1000 సంవత్సరాలు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. కానీ 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని వ్రాయబడింది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెనంటే ఏదో జరిగింది. దేవుడు ఆకాశమును భూమిని చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అవి లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల, మనుషులకి అది అందుబట్టనటువంటి విషయం. 2వ వచనానికి వెళితే భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలముల మీద ఉంది అని చెప్తున్నాడు. అంటే విశ్వానికి ఒక ఆరంభం ఉందని, దాన్ని దేవుడు చేశాడని అర్థమవుతాం. అయితే దేవుడు ఈ విశ్వాన్ని ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు అనేటటువంటి ప్రశ్నలు మనలో ఉత్పన్నం అవుతాయి. వాటికి ఆన్సర్ కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 20వ శతాబ్దంలో ఐన్స్టీన్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు తన సాపేక్ష సిద్ధాంతం ద్వారా పదార్థాన్ని నశింపజేయవచ్చునని, ఆ పదార్థం నాశనమైనప్పుడు శక్తి వెలువడుతుందని ప్రతిపాదించినట్టుగా మనకు కనపడుతుంది. ఆ శక్తి విలువ E = mc2. E అంటే శక్తి, M అంటే ద్రవ్యరాశి, C అంటే వెలుగు వేగం. ఈ సూత్రం ప్రయోగాత్మకంగా నిరూపించబడినట్లుగా మనకు కనపడతా ఉంది. ఒక పరమాణువు విభజింపబడినప్పుడు, విస్ఫోటకం చెందినప్పుడు దానిలోని పదార్థం నాశనమై వేడి, వెలుగు, శబ్ద రూపాలలో శక్తి వెలువడుతుంది. ఈ విధంగా శక్తి ద్వారా పదార్థాన్ని కూడా సృష్టించవచ్చు అని ఈ సిద్ధాంతం నిరూపిస్తూ ఉంది. పురావస్తు శాస్త్రజ్ఞుల అంచనాకు మనం వెళితే విశ్వం యొక్క ఆరంభం ఎప్పుడు జరిగింది? పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటి నాగరికతలన్నీ 6000 సంవత్సరాల నుండి ఉందని, భూమి కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఉందని అంచనా వేశారు వీళ్ళు. భూగర్భ శాస్త్రజ్ఞుల యొక్క అంచనా కూడా చూద్దామండి. భూగర్భ శాస్త్రజ్ఞులు భూమి వయస్సును కనుగొనడానికి యురేనియం పద్ధతిని ఎన్నుకున్నారట. వారి ప్రకారంగా సామాన్య భౌతిక పద్ధతిలో 1/637వ భాగం యురేనియం, 10 లక్షల సంవత్సరాలకు సీసము హీలియంగా విడిపోతుంది అని వీళ్ళు చెప్తున్నారు. కావున రాళ్లలో దాగి ఉన్నటువంటి యురేనియంను తీసుకొని పై విధంగా లెక్కగట్టి భూమి వయస్సు 450 కోట్ల సంవత్సరాలని భూగర్భ శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పినట్టుగా మనకు కనపడతా ఉంది. అలాగనే ఖగోళ శాస్త్రజ్ఞుల యొక్క దృక్పథానికి మనం వెళ్ళి చూద్దాం. అంతరిక్ష శాస్త్రజ్ఞులు విశ్వం యొక్క వయస్సు లెక్క కట్టడానికి ఇంకొక కొలబద్ద వాడారంట. ఆ కొలబద్దే కాంతి సంవత్సరం. కాంతి ఒక క్షణానికి 1,80,000 మైళ్ళు, అంటే దాదాపు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుందట.
ఈ వేగంతో ఒక కాంతి కిరణం 1 సంవత్సరం పాటు ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. మనకు అతి దగ్గరలోని నక్షత్రమైనటువంటి సూర్యుని నుండి కాంతి మన భూగోళానికి చేరటానికి 8 నిమిషాలు పడుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. అండ్రోమోడా నక్షత్ర రాశి నుండి కాంతి మన భూగోళానికి చేరటానికి 8 లక్షల సంవత్సరాలు పడుతుందని, దాని అర్థం ఈ నక్షత్ర రాశి భూమి నుండి 8 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని చెప్పారు ప్రియులారా. కాలిఫోర్నియాలోని ఫొలోమర్ శిఖరంపై నుండి అతిపెద్ద టెలిస్కోప్ నుండి 2000 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని నక్షత్రాలను మనం చూడొచ్చు. అంటే అక్కడ నుండి కాంతి మన భూగోళానికి చేరటానికి 2000 కోట్ల సంవత్సరాలు పడుతుందన్నమాట. దీన్ని బట్టి వాళ్ళు ఏమంటారంటే విశ్వం 2000 కోట్ల సంవత్సరాల కంటే పూర్వం నుండే ఉంది అని చెప్తున్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందో చూద్దామండి. ఆదియందు అంటే ఇది ఎన్ని వేల కోట్ల సంవత్సరాలై ఉంటుందో మనం అంచనా వేయలేం. దేవుడు భూమి ఆకాశములను సృజించెను చెప్పాడు. దీనికంటే ముందుగా దేవుని యొక్క వాక్యం ఉంది అని చెప్తున్నాడు. శబ్దం ఉంది. ఆ వాక్యమే శరీరధారి అయి ఆ కృపా సత్య సంపూర్ణుడిగా మన దగ్గరకు వచ్చాడని చెప్పడం జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయం ద్వారా దేవుడు తన మాట ద్వారా విశ్వాన్ని సృజించినట్లుగా తెలుస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడింది. మనందరికి తెలిసినటువంటి విషయమే. మూల భాషలో వాక్యాన్ని ఏమన్నారంటే లోగోస్ అన్నారు. దీని తెలుగులో వాక్యం అన్నారు, వాక్ అన్నారు, శబ్దం అన్నారు, నాదం అని కూడా పిలిచారు. అలాగే లోగోస్ శబ్ద శక్తి, సౌండ్ ఎనర్జీ అంటారు. ఇది మనకు కనపడతా ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను అని అక్కడ వ్రాయబడింది. అంటే శబ్ద శక్తి కాస్త కాంతి శక్తిగా మారిందని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్కు నుండి వెలుగు వెల్లడైనట్లుగానే ఆయన మాట చే సృష్టి ఆవిర్భవించింది అనేది మనకు అర్థం. అంటే ఇది ఎలా సాధ్యం మరి? ఒక పరిమాణువు విస్ఫోటకం చెందినప్పుడు శక్తి వెలువడుతుంది. అదేవిధంగా శక్తి నుండి పదార్థం కూడా ఆవిర్భావం అవుతుంది. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా చెట్లలోని పిండి పదార్థం తయారైనట్లుగా. అవును, విజ్ఞాన శాస్త్రజ్ఞుల ప్రకారం విశ్వం అనేది ఒక గొప్ప విస్ఫోటకంతో మొదలైంది, బిగ్ బాంగ్తో. ఆ విస్ఫోటకంలో వెలువడినటువంటి శక్తి క్రమేణా వ్యాపించి విశ్వంగా మారింది అని చెప్తున్నాడు. విశ్వం అంతట్లో కేవలం 110 మూల పదార్థాలు ఉన్నాయి. విశ్వంలోని మూల పదార్థాల్లో హైడ్రోజన్ 90%, హీలియం 8%, మిగతా 108 మూల పదార్థాలన్నీ కలిసి కేవలం 2% మాత్రమే. డాక్టర్ ఫర్సాద్, డాక్టర్ భాటియాల పరిశోధనల ప్రకారం విశ్వంలోని అన్ని మూల పదార్థాలు ఒకే మూల శక్తి నుండి ఆవిర్భవించాయి అని చెప్పారు వాళ్ళు. ఆ మూల శక్తి సృష్టికర్త అయిన దేవుని వాక్యమే. ఆ వాక్యమే ఆయన నోటి నుండి ఇచ్చిన శబ్దమే అని మనకు అర్థమవుతా ఉంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనానికి మనం వెళితే, ఆకాశమునకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరచెను. నిరాకారంగా నున్నట్లు ఆయన దానిని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించను అని వ్రాయబడింది. మరి నిరాకార పరిస్థితి ఎవరి వలన వచ్చింది? ఎవరి వలన ఏర్పడింది అంటే దేవదూతల వలనే, అపవాది వలనే ఏర్పడిందని మనకు అర్థమవుతుంది. సరే, దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడే దేవదూతలను కూడా సృజించి ఉండవచ్చును అనేటటువంటి హిస్టరీ మనకు వినపడతాం. ఎందుకంటే యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం మీరు చదవండి. దేవుడు భూమికి మూలరాతిని వేసినప్పుడు దేవదూతలందరూ జయధ్వనులు చేసినట్లు అక్కడ వ్రాయబడింది. అంటే భూమికి మూలరాతి వేసేటప్పుడు ఈ దూతలు కూడా ఉన్నారని, దూతల సృష్టి జరిగింది మొట్టమొదటి మనకు అర్థమవుతుంది. ఆ దూతలలో తేజో నక్షత్రంగా, వేకువ చుక్కగా
పిలువబడినటువంటి ఒక దూత లూసిఫర్, కెరూబు తన సౌందర్య తేజస్సు అంట. ఆ దూత యొక్క సౌందర్య తేజస్సును గురించి ఇక్కడ వివరించబడింది. గర్వంతో నిండిన వాడై మరికొంతమంది దూతల సహాయంతో దేవుని పైన తిరుగుబాటు చేసినందువలన పడద్రోయబడ్డాడని యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17 వచనంలో వ్రాయబడింది. మీరు చూడండి. అప్పుడు త్రోయబడినటువంటి ఆ దేవదూత మధ్యాకాశంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా వ్రాయబడింది. వాయుమండల సంబంధమైన అధిపతిగా ఉన్నట్టుగా కూడా వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మీరు చూడండి, కనపడుతుంది. ఈ యుగ సంబంధమైనటువంటి దూతగా కూడా వ్రాయబడింది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి, అక్కడ వ్రాయబడింది. కనుక ఆ దూత వల్లనే భూమి నిరాకారముగా శూన్యంగా ఏర్పడింది అనేది మనం బైబిల్ హిస్టరీలో చూస్తున్నాం. ఆ తర్వాత రండి, దేవుడు సృష్టిని ఎలా చేశాడు అనే దాని గురించి మనం చూస్తాం. 3వ వచనం నుంచి, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తాం. మొదటిది, ఆ ఆవిరి ప్రభావంతో భూమి చల్లబడి అనేక పొరలు గల గోళంగా మారి ఉండవచ్చు అని చరిత్ర చెప్తుంది. అప్పుడు దేవుడు అధిక జలాన్ని విభజించినట్లు 7వ వచనంలో కూడా మనం చూస్తాం. నీళ్లలో 2 పాళ్ళు హైడ్రోజన్, 1 పాలు ఆక్సిజన్ అంటే H2O ఉంటాయని సైన్స్ చెప్తుంది. అధిక హైడ్రోజన్ను సూర్యున్ని అధిక కాంతివంతంగా చేయటానికి ఇంధనంగా దేవుడు వాడి ఉండొచ్చు అని కూడా మనకు అర్థమవుతుంది. ఆక్సిజన్ను ఓజోన్ లేయర్గా అంతరిక్షంలో భూమి చుట్టూ ఒక డాల్గా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. నిజంగా ఇదంతా ఒక క్రమ పద్ధతి అండి. ఎవరో చేశారు కంటే. ఇల్లు కట్టారు అని అంటే బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, దానికి సంబంధించిన వాష్రూమ్ ఎక్కడ ఉండాలి, దానికి సంబంధించిన హాల్ ఎక్కడ ఉండాలి, దానికి సంబంధించిన వంటగది ఎక్కడ ఉండాలి, దానికి సంబంధించిన వరండా ఎక్కడ ఉండాలి, పైప్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాలి అనేది మనం ఒక ప్లాన్ గా చేసుకుంటాం. ప్లాన్ లేకుండా చేస్తే ఎట్లా, డ్రైనేజ్ అంతా ఎటు పోవాలి, అవన్నీ కదా చూసుకొని ఆ ప్లాన్ చేసుకొని దానికి పునాది వేస్తాం. దేవుడు కూడా అంతే. ఇదేదో దాని ఏదో శబ్దశక్తి వలనో ఏదో పదార్థ శక్తి వలనో ఇది కలిగిందని కాదు, కానీ దీనికి శక్తిమంతుడు ఎవరో ఉండి ఈ పనిని చేశాడు. ఆ శక్తిమంతుడే దేవుడు అని మనం చెప్పుకుంటున్నాం. చాలా ఉన్నాయి కదండి. మనం కేవలం భూమి మీదే ఉన్నాం. భూమిని దాటి వెళ్ళిన తర్వాత అంతరిక్షానికి వెళ్తే ఎన్ని గ్రహాలండి, ఎన్ని నక్షత్రాలు లెక్క పెట్టగలుగుతాం. కానీ దీన్ని అంతా చేసినటువంటి శక్తి దేవుడు. రెండవదిగా మనం చూస్తే ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి జలాన్ని శిఖరాగ్రాలలో ఉత్తర దక్షిణ ధృవాల్లో మంచుగా ఏర్పరిచి మిగులు ఉన్నటువంటి జలాన్ని మేఘాల్లో బంధించినట్టుగా దేవుడు చేసినట్టుగా మనకు అక్కడ కనపడుతుంది. ఆ విధంగా ఆరినటువంటి నేల ఏర్పడినట్లు ఈ పరిమాణాన్ని సృష్టిలో 2వ దశగా మనం చూస్తాం. ఇక 3వదిగా మనం చూస్తాం. 3వ దశలో ఆరినటువంటి నేలపై గడ్డిని మొలిపించటం 11వ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత విత్తనములు గల ఫలవృక్షాలను సృజించడం. ఈ దశలోనే నీటి ప్రవాహ మార్గాలను నదులుగాను సముద్రాలుగాను తీర్చిదిద్దడం అనేది మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చదవండి, కనపడుతుంది. 4వ దశలో సూర్య చంద్ర నక్షత్రాదులను ఆకాశంలో జ్యోతులుగా నియమించడం మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనానికి వెళ్ళండి, కనపడుతుంది. మొదటి దశలోనే సూర్య చంద్ర నక్షత్రాలను సృజించినప్పటికీ ఇప్పుడు వాటికి ఒక క్రమమైనటువంటి కక్షను ఏర్పాటు చేసినట్టుగా మనకు కనపడుతుంది. 5వ దశలో దేవుడు జలచరాశుల్ని సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం చదవండి, కనపడుతుంది. అటు పిమ్మట ఆకాశ పక్షుల్ని, మహామత్స్యములను, రాకాసి బలులను, వీటిని అన్నిటిని కూడా సృజించినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇక 6వ దశకు మనం వెళితే పశువులను, పురుగులను, అడవి జంతువులను సృజించినట్టుగా ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనంలో మనకు కనపడుతుంది. చివరిగా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి చేసినట్టుగా 26వ వచనం సాక్ష్యం ఇస్తుంది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని రాశికారంధ్రములో జీవాయువును ఊదగా
నరుడు జీవాత్మ ఆయను. ఈ విధంగా నరుణ్ణి చేసినట్టుగా మనకు కనపడతా ఉంది పిల్లరా. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం కూడా మీరు చదువుకోండి, కనబడుతుంది. దేవుడు ఈ రీతిగా ఈ సృష్టిని సృజించాడు. పై నీటి నుండి క్రింద నీటిని వేరు చేయు గుండ్రని కప్పును దేవుడు నిర్మించినట్టుగా మనకు కనబడుతుంది. ఆ ఆయన గుండ్రని కప్పునకు ఆకాశం అని పేరు పెట్టినట్టుగా కనపడుతుంది. భూమికి అవసరమైనటువంటి సూర్యుడిని, చంద్రుడు. ఈ టాపిక్ మన వరకే. ఇక ఆ తర్వాత విశ్వంలోనికి వెళ్తే ఇలాగ ఎన్నో ఉన్నాయి. పగటిని ఇవ్వటానికి సూర్యుడు మనకు దగ్గరగా ఉన్నాడు. అందుకనే ఆ కాంతి మనకు భూమి మీదకి వచ్చుద్ది కదండి. భూమి మీదకి ఆ కాంతి వచ్చినప్పుడు ఆ లైట్ పవర్ కి కలర్స్ అన్ని కనపడతాయి. ఆ వెలుగుకి ఒరిజినల్ కలర్స్ అన్ని బయటకు వస్తాయి. దేవుడే ఈ రంగుల ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తాడు. కనుక అక్కడ నుండి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు మనకి? అంత దూరం నుండి సూర్యుడు ఆ లైట్ మన మీదకి, భూమి మీదకి ఆ లైట్ వెలుతురుని పంపిస్తాడు. అందుకని మనం పని చేసుకోగలుగుతాం. సూర్యుని యొక్క కిరణాల ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. భూమి మీద ఉన్న జీవరాశులన్నీ బతుకుతున్నాయి. భూమి మీద ఉన్నటువంటి మరి వృక్షాలు అన్నీ కూడా బతుకుతున్నాయి. వర్షం, నీరు లేకపోతే పరిస్థితి ఏంటండి? వర్షం అనేది లేకపోతే, వెలుగు అనేది లేకపోతే, నేల అనేది లేకపోతే పరిస్థితి ఏంటండి? గాలి అనేది లేకపోతే పరిస్థితులు ఏంటి? గాలి మన కంటికి అస్సలు కనపడదు. ఎంత బరువు ఉంటుంది దాన్ని కూడా బరువుగా తూకం వేయచ్చు కదా. అసలు ఇక్కడ నుంచి మనం ఆకాశం వైపు చూస్తే మన కంటి ఎంత వేగంగా వెళ్తుందంటే, ఇటు చూడగానే సూర్యుడు కనపడదు, ఇటు చూడగానే నక్షత్రాలు కనపడదు. అంత వేగంగా వెళ్ళుద్దండి మన కంటిలో శక్తి. అంత వేగంగా చూస్తారు. అంత వేగంగా ప్రయాణించగలిగింది ఇంక భూమి మీద ఏమైనా ఉందా? గాలి అనేది లేకపోతే, వాయువు అనేది లేకపోతే మన పరిస్థితులు ఏంటి? దేవుడు ఎంత గొప్ప దేవుడు! వెలుతురు కావాలి, గాలి కావాలి, నీరు కావాలి. ఇవి లేకపోతే ఎట్లా అండి? మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ మూడు. మరి ఎవరో చేయకుండా వాటంతట అవే కలిగినాయి అంటారా? కొద్దిగా ఆలోచనలో మనం ఉండాలి. దేవుణ్ణి ఇక్కడ ఒక శబ్ద శక్తి అన్నాడు అంతే. సరే చూద్దాం ఇంకా. భూమి కోసమే పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. పెద్దదేమో మనకి ఎట్లా ఉంటుంది అని అంటే ఫ్లడ్ లైట్ లాగా ఉంటుంది. చిన్నదేమో బెడ్ లైట్ లాగా. రాత్రిపూట చంద్రుడు బెడ్ లైట్ లాగా వెన్నెలా ఇస్తాను. పగటి వేళలో అది ఫ్లడ్ లైట్, తెల్లగా మనకి అన్ని కనపడతాయి. ఎంత గొప్ప దేవుడు అండి! మనం కూడా ఇళ్లలో రూమ్స్ లో చీకటిగా ఎవడు ఉంటాడండి? అందుకని బల్బ్ పెట్టుకుంటాం, ట్యూబ్ లైట్ పెడతాం. ట్యూబ్ లైట్ ఎలా ఉంటుంది? ఇల్లంతా కాంతిగా ఉంటుంది. తర్వాత ఇక మనం పడుకోబోయే ముందు ట్యూబ్ లైట్ ఆర్పి బెడ్ లైట్ వేస్తాం. బెడ్ లైట్ ఎట్లా ఉంటుంది? దాని వెలుగు ఎంత ఉంటుంది? అంతేనండి, దేవుడు మన కోసం ఆ సూర్యుడిని, చంద్రుడిని పెట్టాడు. ఆ నక్షత్రాలు ఎంతో దూరంలో ఉన్నాయి. ఇంకా గ్రహాలు ఎన్నెన్నో ఎన్నెన్నో ఎంతో దూరంలో, మనకు అంత దూరంలో దేవుడు పెట్టాడు. ఈ రీతిగా ఆయన సృష్టిని చేశాడు. 6 దినాలు ఇలా చేశాడని మనకు కనపడుతుంది. 7వ దినం విశ్రమించినంటే ఇక పనిని స్టాప్ చేశాడు. సృష్టిని సృజించడం అనేది స్టాప్ అయింది. 7వ దినం ఆయన చేసినటువంటి పనిని మొత్తం చూస్తా ఉన్నాడు అని మనకు. ఇదండి 7 రోజుల యొక్క చరిత్ర. మొదటి రోజు ఏమైంది, 6 రోజులు ఏమైంది, తర్వాత 7వ రోజు ఏమైంది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు 7 రోజులు దేవుడు పెట్టాడంటే, వారానికి 7 రోజులు ఎందుకు వచ్చినాయి అని అంటే, ఆయన 7 ఆత్మలు కలిగిన దేవుడు. ఆయన గుర్తుగా 7 రోజులు పెట్టాడు. కనుక దీని అంతటి వెనక చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది. దేవుడు 7 దూతల్ని ప్రధానులుగా పెట్టడానికి కూడా మూల కారణం. 7 రోజులు మరి ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. మానవుల్ని సృజించిన దేవుడు ఆయనే గనుక, మానవుల్లో ఆత్మ పెట్టిన దేవుడు ఆయనే గనుక, ఆ ఆత్మను రక్షించడానికి ఆయనే వచ్చాడన్న విషయాన్ని మీరు గ్రహించుకొని, ఇప్పటికైనా పశ్చాత్తాపడిన వారు పశ్చాత్తాపడండి, మారు మనసు పొందిన వారు మారు మనసు పొందండి, విజ్ఞానం అందుకున్నటువంటి వారు విజ్ఞానం అందుకోండి, దైవ జ్ఞానం పొందుకున్నటువంటి వారు దైవ జ్ఞానాన్ని కూడా పొందుకొని మీరు ముందుకు నడవండి. అజ్ఞానులుగా ఉండకుండా మీరు ఆత్మీయులుగా ఆత్మజ్ఞానంతో ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం నాకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకు కావలేండును గాక. ఆమేన్.